ఏం సంపాదించుకుంటూ జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే ఆస్తులు ఉన్నప్పుడు పదవులు ఉన్నప్పుడు మనసుల వెంట తిరగడం కాదు, ఏమి లేకపోయినా పర్వాలేదు జిట్టన్న కోసం ఏమైనా చేస్తామనే స్నేహితులు సంపాదించుకున్నాడు. అదే సాక్షాత్ పవర్ ఉంటేనో రాజకీయ అధికారం ఉంటేనో పలుకుబడి ఉంటేనో ఎమ్మడి తిరుగుతాం అనుకునేటువంటి వాళ్ళు, ఏమిచ్చిండు మాకు జిట్టన్న అనుకొని చెప్పుకునేటువంటి వాళ్ళు. కానీ తన కోరుకున్న ఆశయాన్ని, తన జీవితాన్ని సర్వస్వం ఈ మూసి ప్రజల కోసం, యావత్తు తెలంగాణ కోసం, యువజనుల కోసం అంకితం చేసిన మహానుభావుడు. ఆయన జీవితాన్ని పుట్టాడు, చచ్చాడు, పోయాడు, మాతో కలిసి ఉన్నాడు, అయిపోయింది, మేమెందుకులే అని అనుకోలే. బ్రహ్మాండంగా ఇవాళ పిడికిలెత్తి నినదిస్తున్నటువంటి చిహ్నాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించిన నా మిత్రులకు గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. అది ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది సంబంధం లేదు. జిట్టా బాలకృష్ణారెడ్డి అంటేనే తెలంగాణ మట్టి, తెలంగాణ మట్టి, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం జిట్టన్న అంటే. అట్లా దగాపడ్డ పేర్లలో, మోసపోయిన పేర్లలో కొన్ని పేర్లు కనిపించినట్టుగా ఆయన చేసిన పోరాటం ఎవరు మర్చిపోలేదు, ఆయన త్యాగాన్ని ఎవరు విస్మరించరు. కనుక జిట్టన్న నువ్వు చెప్పిన మాటలు నా చెవిలో, నేను భువనగిరి ప్రాంతం వస్తా ఉంటే పోతా ఉంటే, భువనగిరి ప్రాంతం వస్తా ఉంటే పోతా ఉంటే దారిలో ఉద్యమాలు చేసే కాలంలో, ఉద్యమాలు చేసి పోరాటం చేసేటువంటి కాలంలో ఒక భయంకరమైన ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించిన ఒక దుర్మార్గుడు గుర్తొచ్చేది. ఊకే ఈ భువనగిరి ప్రాంతం నుంచి వెళుతా ఉంటే వస్తా ఉంటే పోతా ఉంటా, ఒక భయంకరమైన దుర్మార్గుడు ఎక్కడ ప్రజాస్వామిక హక్కులు కల్పిస్తే అక్కడ ఊచకోత కోసి ముక్కలు ముక్కలుగా నరికేటువంటి ఒక కిరాతకుడి పేరు ఈ ప్రాంతంలో నేను వెళుతున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఒకప్పుడు. కానీ ఇవాళ ఈ మట్టిని ప్రేమించి, ఈ మనసులో ప్రేమించి, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం తన సర్వస్వం దారపోసిన నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు నా జిట్టన్న. ఉన్నప్పుడు నాకు ఆయన యాదికి రాలేదు, ఉన్నాడు కదా ఎక్కడో ఉన్నాడని అనుకున్నాను, కానీ లేడు అనేటువంటి భారమైన గుండె దాన్ని ఒక్కొక్కసారి వీడియోలో ఫోటోలో వస్తే స్ట్రైట్ గా చూసే ధైర్యం లేక పక్కకు జరుపుతా ఉన్నా. మీరు తప్పుగా అనుకోవద్దు, చూసే ధైర్యం లేకంటే లేడా అని అంటే నా మనసు ఇంకేదో తెలియని ఫీలింగ్ అనిపించి పక్కకు జరుపుతా ఉన్నా, ఉన్నాడనే ఆలోచనతో బతుకుతా ఉన్నా. అది గద్దరన్న ఫోటో చూసినా అట్లే అనిపిస్తుంది, అది జిట్టను చూసిన మనిషి లేడు అనేది నేను నా బ్రెయిన్ లో ఇంకా ఇమిడి లేదు, ఉన్నాడు అనే ఆలోచనతో బతుకుతా ఉన్నా. కొన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి కూడా నడిచినాం. దురదృష్టవశాత్తు ఆయనకు పదవి రాకపోవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పేరు రావడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక విగ్రహం ఏర్పాటు చేసుకొని చిరకాలంగా ఆయన తీపి గుర్తులు యువతకు సందేశం ఇస్తున్నాయంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఈ విగ్రహ ఏర్పాటులో నాతో పాటు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎంతో బాధాకరం, గత జన్మదినాలు ఎంతో బ్రహ్మాండంగా ఆయనతో కలుపుకొని ఆయనతో కలిసి జన్మదినం జరుపుకున్న రోజు ఇప్పుడేమో దురదృష్టం ఏంటంటే ఆయన జయంతి రోజే ఆయనకు నివాళులు అర్పించవలసిన సమయం ఇంత తొందరగా వస్తుందని చెప్పేసి ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా జిట్టన్న అభిమానుల కళ్ళల్లో చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని అనుబంధాలు వాళ్ళని చూస్తే ఎవ్వరు కూడా నీళ్ళ చుక్క ఆపుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క కళ్ళల్లో చనిపోయిన రోజు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చాలా బాధాకరం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ఆదర్శంగా ముందుకు సాగుతారని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ బీబీ నగర్ కి చాలా అనుబంధం ఉన్నది. దాదాపు ఈ బీబీ నగర్ మండలం 30 years వరకు నేను టీచర్గా పనిచేసినాను ఇక్కడనే. నా పిల్లలను కూడా నేను ఎక్కడుంటే నేను అక్కడనే తీసుకుపోయే వాళ్ళని చదివిస్తూ మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మంచి జరగాలని ప్రతి
విద్యార్థి మనసులో నేను గొప్పతనం కాదు కానీ ప్రతి విద్యార్థి కూడా నేను ఎక్కడ కలిసినా కానీ నన్ను గుర్తుపట్టి నాకు అన్ని విధాల ఎప్పుడు చూసినా కానీ సార్ మీరు మంచిగా ఉన్నారు, మీరు మంచిగా ఉండాలి అని చెప్తుండేది. నాకు మనసులో ఏం చెప్పాలో నాకు ఏం తోస్తలేదు. ఈ విగ్రహాన్ని మీరందరూ సహకరించి దీన్ని మంచి స్ఫూర్తితో తీసుకొని దీన్ని నిలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. మీరందరూ కూడా ఎల్లప్పుడూ మా కుటుంబానికి మాకు ఎల్లవేళలా సహకరిస్తారని, మమ్మలను మీ కుటుంబంలో మమ్మలను ఒక కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటారని కోరుతూ లేడు బాలకృష్ణ ఏంటంటే ఆడ కనిపిస్తుడు బాలకృష్ణ ఉన్నాడు కదా అని చెప్పుకునేటట్టుగా ఉన్నది మనకు. వారు లేని జ్ఞాపకాలు మనకు ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ తెలంగాణ సంస్కృతిని ఢిల్లీ గల్లీలలో 10 రోజులు కార్యక్రమం పెట్టి ఆ రోజులలోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ గురించి, ఈ తెలంగాణ గడ్డ గురించి చెప్పిన వీరుడు ధీరుడు జిట్ట బాలకృష్ణ. ఒక భువనగిరి గుట్ట అంటే నల్గొండ జిల్లా అంటే పోరాటాలకు స్ఫూర్తిదాయకము తెలియపరిచిన వీరుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న. ఆ రోజు కేసీఆర్ కి ఎంతో అండదండగా ఉండి ఇప్పుడు ఎదిగిన లీడర్లందరికీ స్ఫూర్తిదాయకము జిట్ట బాలకృష్ణ రెడ్డి గారు. ఈ జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న చేసిన పోరాటాలు ఈ ఓన్లీ భువనగిరి కాన్స్టిట్యున్సీ కాదు, ఈ తెలంగాణ గురించి ఎంతో వీరంగా పోరంగా గుండె ధైర్యంతో కొట్లాడి రాజకీయంగా గాని ఆర్థికంగా గాని టిఆర్ఎస్ పార్టీకి ఎంతో అండదండగా ఉండి కేసీఆర్ ఉద్యమానికి నీరు పోసిన, అమృతం పోసిన వీరుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న. కానీ అది ఏం జరిగిందో పైన భగవంతుని తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అన్నకు ఆ నష్టం జరిగేది లేకుండే. అది మనందరికీ చాలా బాధాకరం. మన ప్రజలు, తెలంగాణ ప్రజలు జిట్టన్న లేదంటే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ అభిమానులు ఎంతో బాధపడి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మండల లీడర్లు అందరూ సహకరించి ఈ విగ్రహాన్ని, అది బీబీనార్ మండలంలో ఆయన ఎక్కువ రోజులు గడిపిండు కాబట్టి ఆయన విగ్రహాన్ని మేము ఇక్కడ పెట్టుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మా ఆశయంతో పెట్టుకున్నాము. అన్న గురించి చెప్పుకుంటే యువతని మన భువనగిరి కాన్స్టిట్యూషన్ లో రాజకీయాలలో తీసుకురావాలన్నది మొదటి ఆశయం. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని చైతన్యం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుంటూ అన్న అందరినీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయేది. ఎట్లా చేయాలి ఏంటిది అని ప్రతి దానికి చెప్పుకుంటూ పోయేది. ఎన్నో సలహాలు ఇచ్చేది అన్న. మా అందరి ధైర్యము మా అన్న, మా జిట్టన్న. ఈరోజు జిట్టన్న లేకపోవడం ఎంతో దురదృష్టకరం. అన్నని ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలనేది మా అందరి ఆశయం ఉంటుండే. ప్రతిసారి ఎలక్షన్లకు ఒంటరిగా కొట్లాడుతుండే మేము. కానీ ఆ ఆశయము నెరవేరకుండా అన్న సర్గసులైనారు. అన్న బాలకృష్ణ రెడ్డి గారి తండ్రి గారైన బాలరెడ్డి గారు, మా ఫాదర్ ఇద్దరు టీచర్లుగా పనిచేసారు కాబట్టి పిఆర్టీ సంఘానికి అధ్యక్ష కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు నాకు బాలరెడ్డి గారితో కొద్దిగా పరిచయం ఉండేది. ఆ కుటుంబంతో అట్లా సంబంధం ఏర్పడింది. మరి ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు ఉండడం వల్ల కలుసుకోలేని పరిస్థితిలో, అంటే పరిచయం వరకే ఉండేది కానీ కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడు రాలేదు బాలకృష్ణ రెడ్డి గారితో. కానీ ఆయన చేసే కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు. ఎప్పుడు కూడా మరి తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి, ప్రజల కోసం పరితపించిన వ్యక్తి బాలకృష్ణ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మరి మూసి ప్రక్షాళన కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో 2018 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మూసి ప్రక్షాళన చేయాలని కొంత కార్యాచరణ కార్యక్రమం తీసుకున్నారు. కొన్ని వేల కోట్లు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయాలన్న ఆలోచనతో వచ్చారు. కానీ 15-20 సంవత్సరాల క్రితమే జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు ముందు చూపుతోటి, ఒక విజనరీ తోటి మరి మూసి ప్రక్షాళన చేయాలని పాదయాత్ర చేస్తున్న కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మేము అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు, అంటే ఒక విజనరీతో ఎంతో గొప్పగా ప్రజల కోసం పరితపించిండో
ఆయన ఇది తీసుకున్న కార్యక్రమాలు మన అందరినీ ఆశ్చర్యాన్ని కొలిపించింది. మరి ఈరోజు ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ వాటర్ తాగుతున్నాం. మరి మన నల్లగొండ జిల్లా మొత్తం కాళ్ళు చేతులు వంకరపోయి మరి గతంలో మనం చూసినాం. మరి ధర్మభిక్షం గారు పోటీ చేస్తున్నప్పుడు 244 మంది బ్యాలెట్ మరి నామినేషన్లు వేసారు. అంటే మరి నల్లగొండ జిల్లా మరి కాళ్ళు చేతులు వంకరపోతున్నాయి, ఫ్లోరైడ్గా మారిందని ఢిల్లీ ప్రభుత్వం తెలవాలన్న ఉద్దేశంతో ఆ రోజు మనం నల్గొండ జిల్లాలో అంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ప్రజలు అంటే ప్రభుత్వానికి తెలవాలన్న ఉద్దేశంతో ఆ రోజు నామినేషన్లు వేసి, కానీ మరి అంటే అప్పుడు కూడా ఏం కార్యరూపం దాల్చలేదు. మరి ఫ్లోరైడ్ సమస్యకు నీటి మరి ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వాలు కూడా కంకణబద్ధులు కాలేకపోయారు. కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు సొంత నిధులకు ఏర్పాటు చేసి, చారిటీ ద్వారా ఏర్పాటు చేసి, వందలాది వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకొని మరి ఈ ఫ్లోరైడ్ని కొద్దిగా మనం తీర్చుకోగలిగిన భువనగిరి నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేసిన వ్యక్తి. ఇలా ముందు చూపుతోటి పోయిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. అదేవిధంగా నిమ్స్ యూనివర్సిటీ కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన కార్యక్రమాలు కూడా చాలా చేశారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పొంతలు దొక్కించిన వ్యక్తి. మరి భువనగిరిలో చాలా పెద్ద కార్యక్రమాలు, ఢిల్లీలో పెద్ద కార్యక్రమాలు, అంటే పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. కొంతమంది పదవులలో ఉంటేనే ప్రజల కోసం పనిచేస్తారు, ఏ పదవి లేకున్నా ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. మరి దురదృష్టవశాత్తు ఆయన మరి ఎలాంటి పదవులోకి రాకుండా మరి పదవిలో పొందలేకపోయాడు. అదొక బాధాకరమైన విషయం. కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిండు. ఇట్లాంటి వ్యక్తులు మరి మనకు దూరం కావడం బాధాకరమైన విషయం. కానీ అందరూ కోరుకునేది జిట్టా వర్గానికి కానీ జిట్టా సహచరులకు కానీ మనం అందరం కూడా ఆయన ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందిగా తెలియజేసుకుంటూ, అంటే ఆ టైంలోనే ఏమన్నా నా వల్ల నీకు సహాయం కావాలన్నా గొడవలు అవుతున్నాయి అని ఆ రోజు అప్పటి నుంచి మా అనుబంధం అలా వచ్చుకుంటూ తర్వాత నేను కార్యక్రమంలో బెంగళూరుకి వెళ్ళిపోయాం. నేను వాటర్ ప్లాంట్లు పెట్టడానికి కూడా స్ఫూర్తి జిట్టా బాలకృష్ణ. ఆలేరు కాన్స్టిట్యూన్సీ వాటర్ ప్లాంట్ పెట్టడం అంటే వాటర్ ప్లాంట్ అంటే జిట్టా బాలకృష్ణ పెడుతుండట భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఫ్లోరైడ్ ఉందని చెప్పి నేను ఓ రోజు దసరాకు ఇంటికి పోతే అడిగితే గ్రామాల్లో అప్పుడు వాటర్ ప్లాంట్లు పెట్టి ఎంత గొప్పవాడంటే వాటర్ ప్లాంట్లు పెట్టినప్పుడు కూడా 2009 అప్పుడు ఎలక్షన్ టైం నేను అప్పుడు ఎందుకో అందరు చాలా మంది బాగా వాటర్ ప్లాంట్ పెడితే అన్న ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ గా చేయాలని అక్కడ పబ్లిక్ అంటున్నప్పుడు నేను అప్పుడే భువనగిరిలో మా మామింటికి పోయాను. అప్పుడు ఎలక్షన్ టైం పాప నేను వ్యాన్ వేసుకుని తిరుగుతున్నాయి. లోపల 2 సోఫా ఇట్లా ఉండేది, ఓపెన్ ఉండేది, బస్ టైప్ ఉండి ఓపెన్ ఉండేది. వచ్చి ఇమ్మీడియట్లీ మా మామింటి కాడికి వచ్చి రాజశేఖర్ పిక్చర్ మాట్లాడతాను వచ్చి వద్దు ఇండిపెండెంట్ నష్టపోతాం వద్దు శేఖర్ రెడ్డి అని చెప్పి అంత గొప్పగా అతను నాకు చెప్పిండు. పాపం అట్లా ఆ రోజు నాకు వద్దు నష్టపోతావు అని చెప్పి ఆ రోజు పోటీ చేయకన్నాడు. అంత గొప్పగా నాకు స్ఫూర్తిగా ఇచ్చిన జిట్టా బాలకృష్ణ రెడ్డి. తర్వాత కార్యక్రమం ఎప్పుడు కంటిన్యూ టచ్ లో ఉండేది. మళ్ళీ ఒక రోజు దసరా వస్తున్నప్పుడు నాకు తెలుసు ఆ రోజు అలా గెస్ట్ హౌస్ కాడికి కూడా పిలిచిండు. అన్న ఇట్లా జగన్ దగ్గరికి ఆ టైంలో జగన్ దగ్గరికి పోతున్న కార్యక్రమంలో కూడా అప్పుడే మాట్లాడుకుంటూ ఆలోచించేసుకున్న రాజకీయాలు ఆలోచించు అని చెప్పి పోయాను. అంటే అట్లా నాకు అనుబంధం అట్లుండేది జిట్టా బాలకృష్ణ. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు తర్వాత అప్పుడప్పుడు కలుసుకునేది మాట్లాడుకునేది. కానీ ఎంత బాధ అంటే తర్వాత హాస్పిటల్లో పడినప్పటి చాలా బాధ అనిపించింది. ఎంతో కూర్చున్నాడు 14 సంవత్సరాలు వనవాసం చేసిన మళ్ళీ నాకు మంచి రోజులు వస్తే నాకు ఆశ ఆకాంక్ష ఉండేది. కానీ ఆ దేవుడు తీసుకపోవడం చాలా బాధాకరం. చిన్నగా కూడా జిట్టా బాలకృష్ణ గొప్ప నాయకుడు అట. జిట్టా బాలకృష్ణ ఆడి బాగా వాటర్ ప్లాంట్ ఫ్లోరైడ్ తీర్చిందట. ప్రజల కోసం తన ఆస్తిని పరంగా పెట్టి ఆ ప్రజల కోసం కష్టపడేట వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఆ జిట్టా బాలకృష్ణ అనేది 100% ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది.
భువనగిరి కాన్స్టిట్యూన్స్ ఉండడం రోజులు మీ ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ గెలిచిన చాలా మంది, కానీ ఎమ్మెల్యే కంటే ఎంపీల కంటే గొప్పగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అంటే జుట్ట బాలకృష్ణ. ఈ తెలంగాణ